మనము ప్రతి విషయంలో కూడా అనేక మార్లు దేవుని పట్ల నిర్లక్ష్యం చూపిస్తూనే ఉన్నాము అని మనం తెలుసుకోవచ్చు. ఆ నిర్లక్ష్య ప్రభావము ఎలా ఉంటుంది అన్నది మనకి ఎవరికి తెలియదు. కానీ తర్వాత బాధను అనిపించినప్పుడు చాలా బాధగా ఉంటుంది. దేవుడంటే మనమందరం ఏమనుకుంటున్నామంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా మనం ఎన్నిసార్లు మరి అనేక విధములుగా తప్పులు చేసినను, ఇష్టానుసారంగా ప్రవర్తించేసినను మమ్మల్ని క్షమిస్తున్నాడు కదా అని అనుకుంటున్నాము. బట్ క్షమిస్తున్నాడు ఎందుకంటే మన జీవితంలోని ఒక చక్కని మార్పు రావాలని క్షమిస్తున్నాడు. ప్రియులారా, అందుకను ఈ దినము చక్కని వాక్య సందేశ భాగమును మనము జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. అది ఏంటంటే దేవుని విసర్జించిన వారికి కలిగే నష్టాలు. ఒకసారి నేనేం చెప్పాను చెప్పండి. దేవుని విసర్జించిన వానికి కలిగే నష్టాలు. ఏం చెప్పారమ్మా? శివన్ కుమార్ గారు ఏం చెప్పాను? రాజేష్ ఏం చెప్పారు? దేవుని విసర్జించిన వారికి కలిగే నష్టాలు అంటే దేవుని మాటకు లోబడక దేవుని ఇష్టాన్ని నెరవేర్చుకుంటా దేవుడు ఏం చేస్తాడులే, దేవునికి అన్నీ తెలుసు కదా అని అనేక మార్లు దేవుని విడిచిపెట్టి మనం జీవిస్తూ ఉంటాం. వాళ్ళకు వచ్చే పరిస్థితులు ఏంటి అన్నది బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులను దేవుడు మనకు పరిచయం చేశాడు. వాళ్ళు పడిన బాధ, వాళ్ళు పడిన వేదన మనము పడకూడదని దేవుడే స్వయంగా భూలోకానికి వచ్చి నరుడుగా జన్మించి తన ప్రేమను, దయను, సమస్తమును మనపై చూపించి తన జీవితాన్ని మనకు పరిచయం చేసి, నాకంటా ఎక్కువ శ్రమలు మీరు పడలేరు, నాకంటా ఎక్కువ అవమానాలు మీరు పడలేరు, నాకంటా నిందలు కూడా ఎక్కువ మీరు పడలేరు, కానీ మీరు చేసే ప్రతి పనిలో, మాటల్లో, నడవడిలో, ప్రవర్తనలో, సమస్త విషయంలో మీరు నన్ను పోలి నడుచుకోండి అని మాత్రము చక్కని సందేశాన్ని ప్రపంచానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చారు. హల్లెలూయా. అయితే ఈరోజు మనము ఏం చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకుంటే మనము చాలా విషయంలో దేవునితో మనము సంబంధం కలిగి ఉండడం తప్పిపోతున్నాం. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటున్నామంటే దేవునితో ఉన్నామనుకుంటున్నాము, దేవునికి సమస్తము తెలుసు కదా అనుకుంటున్నాము, దేవుడు అన్ని ఎరుగును కదా అనుకుంటున్నాము. సరే, ఉదాహరణకి మీకు ఒక చిన్న మాట చెప్తాను. ఆ మాటకి అర్థం మీరే కూడా చెప్పాలి. భయంకరమైన తుఫాను, చాలా భయంకరమైన తుఫాను వస్తుంది, పడుతుంది. వర్షం విపరీతంగా కుండపోతలతో పడుతుంది. కుమారి వాళ్ళ అబ్బాయి వివాహం జరుగుతుంది. కుమారి వాళ్ళ అబ్బాయి వివాహానికి అందరినీ ఆహ్వానించింది. కుమారి మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన వ్యక్తుల్ని మరీ మరీ రమ్మని చెప్పింది. ఈ భయంకరమైన తుఫానులో ఆ వ్యక్తి, ఇంత తుఫాను పడుతుంది, నేను ఎలాగెళ్ళాలి, నాకు వెళ్ళడానికి మార్గమే దొరకలేదు అనుకొని ఉండిపోయాడు. ఒక వ్యక్తి అంత భయంకరమైన తుఫాను పెనుగాలిలోంచి ఆ యొక్క వివాహానికి వెళ్ళి బాగా తడిచిపోయి మొద్దయిపోయి ఆ గృహానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏ వ్యక్తిని చూసి కుమారు సంతోషపడుతుంది చెప్పండి? వచ్చిన వ్యక్తిని చూసా, రాని వ్యక్తిని చూసా? తుఫాను అనే సంగతి ఇద్దరికీ తెలుసు. ఎవరికి తెలుసు? వివాహం జరుగుతున్న వారికి తెలుసు, ఆహ్వానించిన వారికి తెలుసు. ఆహ్వానించిన వాడు తుఫానులో ఎలాగెళ్తాంలే, ఆ అమ్మకి తెలుసు కదా అనుకున్నాడు. ఇంకో వ్యక్తి అనుకున్నాడు, నన్ను మరీ మరీ రమ్మని చెప్పింది కదా, ఏంటి నేను ఎలాగైనా సరే వివాహానికి వెళ్ళాలి అని
తడిసి ముద్దయిపోయి మరి వెళ్ళాడు. అప్పుడు ఏ వ్యక్తిని చూసి ఆమె సంతోషపడతారు చెప్పండి? అంత తడిసిపోయినందుకు ఒకవేళ అతను వెళ్తున్నప్పుడు ఏదన్నా జరగచ్చు, లేకపోతే జలుబు చేయొచ్చు, లేకపోతే ఇంకేమైనా జ్వరం రావచ్చు, రోగపీతులు అయిపోవచ్చు తర్వాత. కానీ తన నిర్ణయం ఏంటంటే వివాహం అన్నది మరలా జరగదు. ఆ విధంగా ఎప్పుడు కూడా ఆమె ఆహ్వానించదు. కనుక ఎలాగైనా సరే ఈ వివాహానికి నేను వెళ్ళాలి అని ఒక నిబంధన చేసుకుని ఆయన బయలుదేరాడు. ఆ వ్యక్తిని చూసి తను హర్షించింది, తన బంధువులు హర్షించారు. అబ్బా, ఇంత భయంకరమైన వర్షంలో కూడా మీరు వచ్చారు మా ఇంటికి అని అందరూ సంతోషపడ్డారు. మరి ఆ సమయంలో తల తుడుచుకోనందుకు, బట్టలు మార్చుకోనందుకు అనేకమైన అన్ని ఏర్పాటు చేశారు, చక్కని భోజనం ఏర్పాటు చేశారు. ఆయన వెళ్ళి అన్ని తినేసి 100 రూపాయలు వేసేసి వచ్చేసాడు. 100 వేసాడు. వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉన్నవాడు 10,000 ఇచ్చాడు. ఎవరిని చూసి సంతోషపడ్డాడు చెప్పండి? మనిషిని చూసి సంతోషపడాలి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మిమ్మలను నన్ను కోరుకునేది అదే. నువ్వు భయంకరమైన తుఫానులో చిక్కిపోయినను, నీకు అనేకమైన సమస్యలు వచ్చినను, నువ్వు అనేకమైన బాధలు నీలో కలిగినను, నువ్వు ఎటువంటి వ్యాధిగ్రస్తుడు అయినను సరే, నువ్వు అన్నీ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలోకి నువ్వు వచ్చేవనుకో, నీ ధన్యతే వేరు. నీ ప్రభువు నేను చూసి సంతోషం వ్యక్తపరుస్తాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 5, 6 వచనం ఒక్కసారి చదవండి. కీర్తన గ్రంథము పాతాలకు పాశంలో నన్ను 18వ అధ్యాయము చూడండి. ఎంత చదువు? 5, 6 చదవండి. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. హల్లెలూయా. ఇంటి దగ్గర ఉన్నవాడు డబ్బులు పంపించాడు 10,000 రూపాయలు, వెళ్ళిన వాడు మాత్రం 100 రూపాయలు వేశాడు. ఎవరిని చూసి సంతోషించింది ఈమె? ఎవరిని చూసి ఆ బంధువులందరూ సంతోషపడ్డారు? ఎవరిని చూసి వీళ్ళందరూ ఆనందం వ్యక్తపరిచారు? ఎవరిని చూసి గర్వపడ్డారు చెప్పండి? ఆ వ్యక్తిని చూసి, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని చూసి, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు గ్రహించి, రేపు ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఈ వ్యక్తిని ఆహ్వానించినప్పుడు ఈ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. హల్లెలూయా. ఖచ్చితంగా. భయంకరమైన తుఫానులో నా ఇంటికి వచ్చి నా వివాహంలో పాలు పొందినవాడు, భయంకరమైన సమస్యల్లో వ్యాధిగ్రస్తురాలు నేను ఉన్నను సరే, ఖచ్చితంగా నేను ఆ వివాహానికి అతని ఇంటికి వెళ్ళాలి, నా కుటుంబం ఇంటికి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంటారా? అది ప్రేమ అంటే. దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ప్రియులారా, మనము చాలా సార్లు దేవుని యొక్క ఆలోచనలు గ్రహించుకుంటా తప్పిదములు చేయనందుకు ఇష్టపడుతున్నాం, కానీ వాక్యానికి లోబడే మనస్తత్వం మనం కలిగి ఉండలేకపోతుంది. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా. ఈ వాక్యము చాలా బలమైన వాక్యం. ఏంటంటే ఆయన చాలా దయాళుడట మన మీద కదా. అదే ఆమె చేస్తున్న తప్పు. అవును కదా. పిల్లలను గద్దించకపోతే మనుషులతో తప్పు చేస్తుంటారు, గద్దిస్తే మరొకసారి తప్పు చేయరు. కానీ యెహోవా మాత్రము, యేసు ప్రభు మాత్రము తన దయను కనికరము మనపై చూపించి, సరేలే ఈ రోజు తెలుసుకోకపోయినా రేపైనా తెలుసుకుంటారు అని ఆయన ఆలోచిస్తున్నాం మనం చూసి. కానీ మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు వాడు మనపై చూపించిన కనికరమును, దయను, జాలిని అవకాశంగా తీసుకుంటున్నాం మనం. హల్లెలూయా. నిన్న క్షమించిన వాడు ఈ రోజు క్షమించడా? మొన్న క్షమించిన వాడు తర్వాత నాకు క్షమించడా? యేసయ్యకి అన్నీ తెలుసులే అనుకుంటున్నాం, కానీ యేసయ్యకి ఇది కూడా తెలుసు.
నువ్వు ఏ పరిస్థితులు ఆయన సన్నిధికి వస్తున్నావో తెలుసు, ఏ బాధలు ఆయన సన్నిధికి వస్తున్నావో తెలుసు, ఏ సమస్యలు ఆయన సన్నిధికి వస్తున్నావో తెలుసు, ఎందు నిమిత్తమై ఆయన సన్నిధికి వస్తున్నావో కూడా ఆయన తెలుసు. మరి మిగతా విషయంలో చెప్పండి. ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలో, క్షామ కాలముననే నిన్ను పిలిచితిని కానీ నీవు నా మాట విననంటివి. ఇది నీకు ఎప్పటి నుంచి అలవాటట? బాల్యము నుండి వాడకట. చూడండి, మరి బాగున్నప్పుడు వస్తున్నామా? చెప్పండి. బాగున్నప్పుడు దేవుని విసర్జిస్తున్నామా, విడిచిపెడుతున్నామా? లేదా? విడిచిపెడుతున్నాం 100%. కనుక దేవుని విసర్జించే వారికి కలిగే నష్టాలు సామాన్యమైనవి కవనబడవు, కానీ చాలా బాధాకరంగా ఉంటాయి. అవి గురించి కొన్ని మాటలు చెప్తాం. దేవుణ్ణి విడిచిపెట్టి అంటే నీవు ఈరోజు లోకరీతిగా నీ కుటుంబస్తులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ నీ మీద ఒక దృష్టి ఉంచారు తెలుసా? నువ్వు దేవుని బిడ్డవని. అటువంటి దేవుని బిడ్డవైన నువ్వు నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా వారు ప్రతి విషయంలో నిన్ను గమనిస్తుంటారు, నీ దేవుని గురించే మాట్లాడుకుంటుంటారు. కనుక నీవు నీ దేవునికి మహిమకరంగా జీవించే ప్రయత్నంలో ఉండాలి. కానీ నీ వల్ల, నీ మాట వల్ల, నీ ప్రవర్తన వల్ల నీ దేవాది దేవుడైన నా దేవాది దేవుడైన యేసు ప్రభు వారికి బాధ కలగకూడదు. రెండవదిగా ఆయన నామానికి అవమానం కలగకుండా మనం జీవించాలి. బట్ నేను చేసిన తప్పుకి ఆయన ఎందుకు శిక్షించబడాలి? నేను చేసిన పాపానికి ఆయన ఎందుకు భారమైన సిలువ మోయాలి? కారణం ఏంటంటే ఆయన మన మీద ఉన్న కనికరము, మన హృదయాన్ని మార్చాలనే కనికరముతో అనేక మార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఆ హెచ్చరికను, మాటలను ఖాతరు చేయకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో మనం నడుచుకుంటూ పోతున్నాం. అదే శ్రమకు మెయిన్ కారణం. హల్లెలూయా. ప్రియులారా, దేవునికి విరోధముగా ఉండి దేవునికి ఇష్టముగా లేకుండా మీరు నేను ఏమైనా సాధించగలమా? చెప్పండి. వాస్తవానికి నేను సంపాదించిన డబ్బు మీరు సంపాదించకుండకపోవచ్చు. వాళ్ళు సంపాదిస్తే చాలా సంతోషం. నేను కొన్నంత బంగారం మీరు కొని ఉండకపోవచ్చు. నన్ను చూసి నా తల్లిదండ్రులు, నన్ను చూసి నా స్నేహితులు, నన్ను చూసి నా అత్తమామల కుటుంబం వారు కూడా ఏడ్చిన వారు ఉన్నారు. ఎందుకంటే నా సంపాదన అంత ఇదిగా వెళ్ళింది. కానీ ఈ సంపాదన నేను దేన్ని బట్టి సంపాదించానంటే దేవుణ్ణి విడిచిపెట్టి సంపాదించాను. ఒక్కడి మాత్రం చెప్తున్నా, ఆలకించండి. నేను భారతదేశం వచ్చిన తర్వాత, భారతదేశంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు నా జీవితంలో పావుగంట ప్రార్థన చేసిన జీవితం నాలో లేదు. పావుగంట. కానీ దుబాయ్ వెళ్ళి ప్రతిరోజు ఉదయం సాయంకాలం బైబిల్ చదువుకొని పావుగంట ఖచ్చితంగా ప్రార్థన చేసుకునేవాడిని. ఆ ప్రార్థన ఫలితానికే దేవుడు సమస్తము నాకు సమకూర్చాడు. అటువంటిది అంతా విడిచిపెట్టి మళ్ళీ ఈ ధనమును చూసి, బంధువులు చూసి, అన్ని చూసి, లోకమును చూసి మురిచిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా జీవించే ప్రయత్నం చేశాను. ఫలించిందా? ఫలించలేదు. ఇప్పుడు నాకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్కు, నాకు జరిగిన ప్రతి ఒక్క శ్రమకు కారణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాదు. దానికి బాధ్యుడిని నేనే. దానికి మూల్యాన్ని నేనే చెల్లిస్తున్నాను. దానికి నేనే బాధను అనుభవిస్తున్నాను. దానికి నేనే కష్టాన్ని అనుభవిస్తున్నాను. దానికి నేనే బాధపడుతున్నాను. దానికి నేనే దుఃఖపడుతున్నాను. దానికి నేనే ఏడుస్తున్నాను. ఈరోజు మీ అందరి కోసం కూడా నేను ఏడుస్తూనే ఉన్నాను. ఎంత తెలుసా? అయ్యో, నాకు జరిగిన సమస్యలన్నీ నా అనుభవం నాకు నేర్పిన పాఠాలు మీకు నేర్పిస్తున్నా సరే, కళ్ళ ముందు ప్రతిదీ మీరు చూస్తున్నా సరే, మీ జీవితంలో ఎందుకు మార్పు రావట్లేదు? కారణం ఏంటి? మనలో ప్రేమ తక్కువైపోయిందా? దేవుని వాక్యము తెలియని వారమా? దేవుని యొక్క సత్యమును ఎరిగిన వారమా? దేవుడు చేసే మా అద్భుత కార్యాలు మనం రుచి చూడని వారమా? ఏ విషయంలో మనము దూరంగా జీవిస్తున్నాం దేవునికని నేను చాలా ఏడుస్తున్నానంటే నన్ను కన్నా నా ప్రభు ఎంత ఏడుస్తున్నాడో ఆలోచించండి. హల్లెలూయా. ఆయనకి వేరుగా ఉండి నెవర్ ఒక్కటి ఏది కూడా మీరు చేయలేరు, నేను చేయలేను. ఆయన మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా. నేను దేవునికి విరోధముగా వేరుగా ఉండి నేను ఏదైనా సాధించేయగలను అని నేను అనుకోలేదంటారా? అనుకున్నాను. నా జీతం పెరిగింది, ఇంచుమించు ₹1,00,000 జీతం వస్తుంది. ఇప్పుడు నేను దేవుని పని కంటే నా పని ముఖ్యము. నెలకి ₹1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు ఎక్స్ట్రా పేమెంట్ నాకు వస్తున్న భోజనం ఖర్చు సరిపోద్ది, నా భార్య ఖర్చు సరిపోద్ది పిల్లలకి. కానీ ఈ 3 సంవత్సరాలు పనిచేసుకుంటే 36 లక్షలు వస్తుంది. 36 లక్షలతో చక్కని ఒక గృహం నిర్మించుకుంటాను, దాని మీద ఒక మందిరం నిర్మించుకుంటాను. నా బిడ్డలకు చక్కని ఉద్యోగస్తులైన వారికి వివాహము నేను ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అనుకున్నాను. అందులో ఏమైనా తప్పు ఉందా?
మంచి ఆలోచన. కానీ దేవుని విడిచిపెట్టి నేను మాట్లాడుతున్నమాట. దేవునిలో ఎరిగి, దేవుని రుచి చూసి, దేవుని సమస్తము ఎరిగిన వాడు అయ్యుండి, దేవుడు నా తండ్రి గారి పట్ల చేసిన అద్భుతమైన క్రియ ఏంటంటే, నా తండ్రి ఒక భయంకరమైన తాగుబోతూ వ్యసనపరుడు. అటువంటి వ్యక్తి సైతము ఒక్క రోజులోని క్రీస్తును వెంబడించిన తరువాత ఆయన మార్గాన్ని ఎంచుకొని నా తండ్రి జీవితాన్ని చూసిన నేను ఈ రోజు కూడా ఆ యొక్క దుర్వ్యసనాలు నేను దూరంగా జీవిస్తూనే ఉన్నా. మరి నా తండ్రి మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు నేను మంచి మార్గంలో నడవకపోతే ఎవరికి అవమానం వస్తుంది? నా తండ్రికి అవమానం వస్తుంది. మరి దేవుని ఎరిగిన నేను దేవుని విడిచిపెట్టి జీవిస్తే లోక జనులు ఎంతమంది మాట్లాడుతారో తెలుసా? మన బంధువులు అంటారు, మన స్నేహితులు అంటారు, మన ఇంట్లో వారు అంటారు, ఎవరు మన భార్య అంటుంది, మన భర్త అంటారు, మన పిల్లలు అంటారు మనల్ని. కానీ దేవుని విడిచిపెట్టి మనం ఏదో సాధించాలనుకుంటున్నాం. కానీ దేవుడిలో ఉండి సాధించి అప్పుడు తెలుస్తుంది నీకు అంత ఏంటో. హల్లెలూయా. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి మనము మాట్లాడుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరంట? మనం తీగలు, మీరు. ఎవడు నా యందు నిలిచియుండును, ఎవడు నా యందు నిలిచియుండును, నేను ఎవని యందు నిలిచియుందును, నేను ఎవని యందు నిలిచియుందును, వాడు బహుగా ఫలించును. ఇంకేమైనా కావాలో మనకి? ద్రాక్షవల్లి ఆయన, మనం ఎవరమంట? తీగలము, అంటే కొమ్మలం. మనం కొమ్మలమైన మనము ఒకవేళ ఎక్కడైనా కొమ్మ చిన్నది ఇరిగిపోయి పేడులాగా తయారీ వాలిపోయింది అనుకోండి, దానికి కావాల్సిన ఆహారం వెళ్తుందా? కొమ్మ ద్రాక్షవల్లిని అంటుకొని ఉంటేనే దాని పచ్చదనం. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటేనే. చూడండి, మనం ఆయన యందు నిలిచి ఉంటేనే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయన మన యందు నిలిచి ఉన్నప్పుడు, చూడండి, మనం ఆయన యందు నిలిచి ఉండడం వేరే, కానీ ఆయన మన యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తామట. హల్లెలూయా. ఈ లోకంలో దారిద్ర్యం మనం వెంబడించదు. మరి ఆయన యందు నిలిచి ఉన్నవాడు, ఆయన మాటలు విని నమ్మినవాడు, ఆయన నడతల్లో నడిచిన వాడు అబ్రాహామును చూసుకుంటే బహుగా ఫలించడం లేదా? ఫలించడం చెప్పుకోవచ్చు. ఎవడంటే అబ్రాహాము మా ఇంటి పక్కడు కాదు, రూతమ్మ గారు అన్నారు. ఎవరో అబ్రాహాము నాకు తెలియదండి, మా ఇంటి పక్కడు కాదు. ఇలా శారమ్మ అలా ఆయన అనుకుంటున్నారు, అది ఎప్పుడు తాగుతూనే ఉంటాడు అనుకుంటున్నాం. రూతమ్మ గారు, అబ్రాహాము అనే వ్యక్తి ఒక గొప్ప భక్తుడు, పేదవాడు, నిరుపేద. ఆయన ఆ బొమ్మలు అమ్ముకుంటున్న బతికిన వాడితో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహామా అని పిలిచాడట ఆకాశం నుంచి స్వరంతో. అంటే చిత్తము ప్రభువా ఎవరు అని పిలిచి, నేను నీ దేవుడైన యెహోవాను. అంటే ఆయన దృష్టిలో నీ దేవుడిని నిర్ణయం చేసేసుకున్నాడు ఆయన ఆల్రెడీ. నువ్వు చేసుకోలేదేమో ఇంకా. హల్లెలూయా. మన దృష్టిలో మనము మన దేవుడిని మనం నిర్ణయం చేసుకోకుండా ఉండిపోయి ఉండొచ్చు, కానీ ఆయన మాత్రము ఖచ్చితంగా మాట్లాడుతున్నమాట అంటే నేను నీ దేవుడిని అంటున్నాడు. హల్లెలూయా. ఇదేంటి ఇన్నాళ్ళు ఈ బొమ్మలకు పూజలు చేశాను, విగ్రహాలు అమ్ముకుంటూ పోతున్నాను, వారి కదా నా దేవుడు అనుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన ఏమిటంటే నేను నీ దేవుడిని అంటున్నాడు. వెంటనే షాక్ అయిపోయాడు ఆయన. నువ్వు నా దేవుడు అయితే ఇప్పుడు నేనేం చేయాలంటే, నువ్వు ఎక్కడ అమ్ముతున్న బొమ్మలను అక్కడ విడిచిపెట్టి నన్ను వెంబడించాను. వెంబడించాడు కాబట్టి బహుగా ఫలించి అభివృద్ధి చెందాడు. హల్లెలూయా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఏముందంటే దేవునికి భయపడుడి, అపవాదిని, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించాలి. దేవుని యొద్దకు మనం రావాలి, మన యొద్దకు దేవుడు వస్తాడు. దేవుని యొద్దకు వెళ్ళకుండా కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అది ఎదిరించుడి. దేవునికి లోబడితేనే అపవాదిని ఎదిరిస్తాం. దేవునికి లోబడకుండా, దేవుని మాటలకు భయం చెందకుండా, దేవుని మాటలు లెక్క చేయకుండా మనము ఉంటే అపవాదిని ఎలా ఎదిరించగలం? ఓకేనా? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అపవాదిని చంపడానికి బయలుదేరాడు. ఆ వ్యక్తి దగ్గర ఏ ఆయుధాలు లేవు ఏమా, కానీ ఈ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నందుకు అవతల వ్యక్తి దగ్గర చాలా జనాంగం ఉంది, సైన్యం ఉంది, చాలా విపరీతమైన ఆయుధములు ఉన్నాయి. ఈ మధ్యకాల సమయంలో ఉక్రెయిన్ యుద్ధం చూసాం మనం అందరం కలిసి. రష్యా యుక్రెయిన్ చాలా భయంకరమైన యుద్ధం. ఉక్రెయిన్ దగ్గర ఏమీ లేదు, వీళ్ళ దగ్గర చాలా సామ్రాజ్యం. ఉక్రెయిన్
భయపడాలా భయపడకూడదా? కానీ ఉగ్రని భయపడలేదని కారణం ఏంటంటే వారి చెంత దేవుడు నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఎవడైతే దేవుని యందు నిలిచి ఉంటాడో వాడు దేనికి భయపడడు. కీర్తన గ్రంథం 91 అధ్యాయంలో వివరించి మాట్లాడుతున్న మాట, అపాయమేది నీ యొద్దకు రాదు, నీ పాదమునకు రాయి తగలదు, ఏ తెగులు నీ గుడారమున సమీపించదు. నువ్వు దేవుళ్ళో ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చినా ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. యోబుకి ఇచ్చిన దేవుడు మనకి ఎవడా ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఎంత విన్నను చెవిటి వారి వల్లే విడిచిపెట్టి జీవిస్తుంటాము. దేవుని మాటలు విసర్జిస్తామంటే, విసర్జించమన్న మాట భయంకరమైన మాట. విసర్జించడం అన్న మాట చాలా భయంకరమైన మాట. విసర్జించడం దేని ఉమ్ము విసర్జిస్తాం, దాన్ని తీసుకోగలుగుతామా? చెప్పండి. యూరిన్ అంటే పాస్ పోసుకుంటాం, విసర్జించడం. అబ్బా ఎంతో గ్లాసులు వచ్చి దాచుకుందాం, మొహం కొడుకుని పనిచేద్దంటామా? చెప్పండి. బాత్రూమ్కి వెళ్తాం, అమ్మ గిన్నెడు తింటాం, తప్పిడి వెళ్తాం, వెళ్ళి అబ్బా బాగుంది పెంటలాగా నా ఇంట్లో పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుందని దాచుకుంటామా? ఇదంతా విసర్జించడం. కానీ ఈరోజు మనము దేవుని ఆ పెంట వలె విసర్జించి దేవుని మాటలకు లోబడకుండా జీవిస్తూ మన ఇష్టాలమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆయనను విసర్జించడం వల్ల కలిగే నష్టాల గురించి ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. హోషేయ గ్రంథం నుంచి 7వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. హోషేయ 7వ అధ్యాయము 13 నుంచి 16, పేజీ నెంబర్ 745. 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. వారికి శ్రమ కలుగును. ఏమవుతుందట విసర్జించడం వల్ల? వారు నన్ను విసర్జించి ఏమైంది వాళ్ళకి? అన్నారు. చూడండి ఏం కలిగిందట? వారికి శ్రమ కలుగును. ఏమవుతుంది విసర్జించడం వల్ల? మనం ఏమనుకున్నాం? ప్రభువులో ఉన్నాడు అనుకున్నామా? ఏమన్నా ఆదివారం మనం చర్చికెళ్ళట్లేదా? వెళ్తున్నాం కదా, ఆదివారం వెళ్తున్నామా లేదా? మరి ఏంటి విసర్జించాము దేవుణ్ణి? చెప్పండి. ఏంటి? ఆజ్ఞను విసర్జించాము. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. దేవుని మాటకు లోబడకుండా, దేవుని చెప్పిన విధముగా మనం జీవించుకుంటా మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించడమే విసర్జించడం అంటే. ఆదివారం చర్చికి వెళ్ళినా, శుక్రవారం ఉపవాసం చేసినా, మంగళవారం రాత్రంతా జాగరణతో ప్రార్థన చేసినా నువ్వు ఆజ్ఞను అతిక్రమించేసావంటే నువ్వు దేవుని దృష్టిలో లేనివాడివే. ఆజ్ఞను అతిక్రమించుకుంటా, ఆజ్ఞను అనుసరిస్తూ దేవుని మాటకి లోబడి జీవించావంటే నువ్వు విస్తారముగా అభివృద్ధి చెందుతావు. రాత్రి సియోన్ కుమారి గారు అలాగే మన రూతమ్మ గారు ఆన్లైన్ ప్రేయర్లో ఉన్నారమ్మా. రూతమ్మ గారు ఆన్లైన్ ప్రేయర్లు ఉన్నారా? చెప్పండి. ఆన్లైన్ ప్రేయర్ చేసి వచ్చాం, తెల్లవారు 5 గంటలు మాకు నిద్ర లేదు. మీకు వచ్చేస్తుంది ఎక్కడ లేదు. మందిరములో, నీ మందిరములో, నీ సన్నిధానములో సంపూర్ణ నిద్ర. హల్లెలూయా. రూతమ్మ గారికి నిజంగా ఇక్కడ ఎందుకు నిద్ర వస్తుందని చెప్తాను మీకు అర్థం చేసుకోండి. సియోను కుమారి గారు అది చేయి ఇది చేయి తినేస్తుంటారేమో, నీ తపాలతో ఆ వంట చేయి అంటారేమో. అలసిపోయి ఈ కొంప దరిద్రం ఈ రోజు నాకు పోయింది. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత వంట పెంట ఆలోచన ఏమీ లేదు, మనసు ప్రశాంతంగా ఉంది. కనుకనే ఇక్కడ కూర్చుందని చెప్పి వాక్యం వినడం కంటే పడుకోవడం మొత్తం అనుకుని నిద్ర వచ్చేస్తుంది, గుమ్మకు వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు ఆగమన్నా నేను ఆగనమ్మ, రూతమ్మ నేను వస్తూనే ఉంటాను, పడుకుంటూ ఉండంటుంది. ఒకవేళ ఆగితే ఏమి జరుగుతుందంటే రూతమ్మ గారి జీవితంలో జరగవలసిన ఆశీర్వాదము పొందేసుకుంటుందని సాతానుడు ఒకటి ప్రవేశించేసి ఆమెను పడుకోబెడతాడు. పడుకో రూతమ్మ, పాస్టర్ గారు ఏమన్నా పర్వాలేదు, శ్రేణి కుమార్ గారు మధ్య ఎలాగన్నా పర్వాలేదు, నువ్వు మాత్రం పడుకో అంటావు. వారికి శ్రమ కలుగును. వారికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందంట. వారు దేవుని మాటను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనం కలుగును. ఏమవుతుంది? యేసు ప్రభు ప్రేమించని చెప్పాడు, అనుకున్న మాట ఎవరికి చెప్పలేదు ఆయన. యేసు ప్రభు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని, ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలని అంటున్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తానంటున్నాడు, కానీ వెనకాల విషయం చెప్పట్లేదు. వెనకాల విషయం చెప్తే ఎవరు అమ్మడించరు. వెనకాల విషయం చదువుకోమన్నాడు ఆయన. ముందు యేసు ప్రభు పత్రిక ఉందా? ఇవి ఉన్నాయా? చెప్పండి.
యేసు ప్రభు మత్తయి సువార్త నుంచి 4 అధ్యాయాలు కనిపిస్తారు మనకి, అంతే. ఆ 4 అధ్యాయాల తర్వాత యేసు ప్రభు కనిపించుంటారు, భక్తులు కనబడతారు. ముందున్న భక్తుల చరిత్రను ఒకసారి తీపుతారు మనకి అనమాట. వీళ్ళందరూ కూడా నన్ను విసర్జించిన వారే. నా ముందు జరిగిన జీవితాన్ని ఒకసారి మీకు పరిచయం చేద్దామని చెప్పి వీరు శ్రమను పాలవుతారట. చదువమ్మా. వారు నా మీద తిరగబాటు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, తిరగబడ్డం అంటే ఏంటి? మాట వినకపోవడమే తిరగబడ్డం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే కానీ వీరు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరికి మొరపెట్టుకున్నాడు దేవుడు? ఆయన సృష్టించిన సృష్టికి మొరపెడుతున్నాడు. ఆ సృష్టి నీకు లోబడమని చెప్పిన దేవుడు ఆ సృష్టికి ఆయన మొరపెట్టుకున్నాడంటే మనం ఎంత ఎంత ఘోరంగా ఆయన దృష్టిలో ప్రవర్తిస్తున్నాము. చదువు వాక్యము. ఓషే వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింప కోరి ఉన్నను. వారు నా మీద అబద్ధములు చెప్పుతారు. ఏమన్నాడు? చొక్కమ్మ సోరమ్మ సువర్తమ్మ శాంతమ్మ ప్రార్థనకి అయ్యగారు అస్సలు నల్లపోతున్నానండి అంటున్నా. సీనుకోమని కాళ్ళు కదలట్లేదు అంటుంది. అమ్మ కూర్చుంటే పొంగిపోతున్నాయి అంటుంది. అమ్మ కేసమ్మ ఏం చేస్తున్నామంటే అయ్యగారు దవడ వాసిపోయింది, మాట్లాడలేకపోతున్నాను అంటుంది. హాస్పిటల్లోకి వెళ్ళి గంట తరబడి కూర్చోగలరు, దేవుని మందిరంలో గంట కూర్చోలేదు. హల్లెలూయా. ఏ బాధతో కూర్చుని హాస్పిటల్లోకి వెళ్ళి మన మందిరంలో ఎందుకు కూర్చోలేకపోయామంటే, అబ్బో డాక్టర్ వెంటనే నాకు స్వస్థత కలిగజేస్తారు, కానీ యేసు ప్రభు లేట్గా చేస్తాడు. లేట్గా చేసిన యేసు ప్రభు లేటెస్ట్ గా ఉంటుంది. జీవితంలో మరి ఎన్నడూ నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. అమ్మ డాక్టర్ పొడిచిన తర్వాత, డాక్టర్ ఇచ్చిన తర్వాత పళ్ళన్నీ నొప్పి వచ్చేసాయట. ఇప్పుడు పాపం ఒక పన్ను కోసం వెళ్ళింది. ఏంటంటే సామెత ఉంది, కొండ 4 మంది వేసుకుంటే 1 ఊడిపోయిందని. ఒక పన్నుతో బాధపోతే రోజు రేపైనా ప్రాంతానికి వెళ్ళిపోతాను అనుకుంటే 32 పళ్ళు కట్టించిందండి. ఇంత బాధ. ఇప్పుడు ఏం చేయాలా? తినలేదు. ఆదివారం మాస్క్ మొక్కలు తినాలా? తినలేదు, మాట్లాడలేదు. అమ్మ నీకేం తెలిసే నా బాధ అంటది అమ్మ. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తదో మాట్లాడలేక. నా కూతురికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తదో, ఎంత గర్వమో చూసారా ఇక అంటది ఆయమ్మ. నేను ఏం చేశానండి? ఆమె ఏం లోటు చేశానండి? ఏది కావాలంటే ఇస్తున్నాను కదా అమ్మ అంటుందంటే మన ప్రభు మన దృష్టిలో అంటాడా? చెప్పండి. ఏది కావాలంటే అది మీరు మనకి ఇస్తున్నాడు దేవుడు. నిజంగా చెప్తున్నాను, మనం ఎంత సమృద్ధిగా ఉన్నామంటే ఈరోజు చాలా ప్రపంచంలో ఎవ్వరికి లేని సమృద్ధి దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికి సమృద్ధి. నువ్వు ఆరోగ్యంగా ఉండడము, తినడము, మాట్లాడడము, నడవడము, నువ్వు చేసే సమృద్ధి కంట ప్రపంచంలో దాన్ని ముంచే సమృద్ధి ఏదీ లేదు. హల్లెలూయా. కోట్లు ఉన్నను మంచం మీద పడుకుంటే అది సమృద్ధా? చెప్పండి. కోట్లు సంపాదించి వెండి బంగారాన్ని మెల్ల వేసుకుంటే సమృద్ధా? 10-15 ఈ బిల్డింగ్లు ఉంటే సమృద్ధా? 20 వాహనాలు ఉంటే సమృద్ధా? బయట మీద విమానం మీద పరిగెట్టడం సమృద్ధా? కాదు. సమృద్ధి అంటే నీ కుటుంబస్తులతో, నీ దేవునితో సంతోషంగా ఉండడమే సమృద్ధి. హల్లెలూయా. కుటుంబంలో సమాధానం లేక, నువ్వు సరిగ్గా లేక సమృద్ధిగా ఉన్నావు అనుకోవడం అది అనర్థమైన మాట, అర్థం కాని మాట. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న పెద్ద మనలో జీవితంలో రావాల్సిన మారు మనస్సు. ఏం కావాలంట? మారు మనస్సు పొందకుండా బాప్తిసం ఎవడు ఇస్తాడా? చెప్పండి. నేను తాగిసి వచ్చి పుల్లుగా బాప్తిసం ఉన్నాయి ఏమంటే నువ్వు ముందులో ఉన్నారు, పటాసులో ఉన్నారు, ఎలాగెత్తా నాకు పటాసు అయిపోద్ది దేవుడు అంటే. చెప్పండి. అంటావా? చెప్పండి. నేను ఇప్పుడేంటి ఒక 15 తులాల బంగారం తెచ్చాను, దొంగతనం చేసి ఇప్పుడు నా పరిశుద్ధాత్మ నాకు దేవుడు నాకు మాట్లాడించాడు, అర్జెంటుగా నాకు మారు మనసు వచ్చింది బాప్తిజం అంటే, ముందు నువ్వు ఎవరి దగ్గర 15 తులాల బంగారం దొంగిలించి వాళ్ళకి ఇచ్చిరా, అప్పుడు బాప్తిజం ఇస్తానని చెప్తాడు పాస్టర్. హల్లెలూయా. మారు మనసు లేనిది మనం ఎన్ని చేసినా ఉపయోగం లేదు. వాక్యం వింటున్నామంటే ఈ వారంలో మనకి నేర్పించిన పాఠం నెక్స్ట్ వీక్ వరకు గుర్తుండిపోవాలి, మనకి వచ్చే వారం వరకు. ఈ రోజు తిన్నా కూడా అబ్బా గొంతుకు పుడికి నాకు టేస్ట్ ఉందని. మా తాతగారు చనిపోయినప్పుడు ఇట్లా బిర్యానీ, మా తాతగారు చనిపోయినప్పుడు మటన్ బిర్యానీ గొర్రెను కోసి మటన్ బిర్యానీ దినకాలు పోసింది. ఆ బిర్యానీ ఇప్పటికీ టేస్ట్ ఉంది.
దాని రుచి మరి ఏ హోటల్ వాడు కూడా నాకు తేలేకపోతున్నాడు. రెండవదిగా మా చెల్లి వివాహం అయినప్పుడు టౌన్లో ఫంక్షన్ హాల్లో విజయవాడ నుంచి వచ్చి ఒక వంట మాస్టర్ వండాడు. అతను వండిన బిర్యానీ మా తాతగారి ఇంట్లో పెట్టి సావు బిర్యానీ రెండు ఒకలాగా ఉన్నాయి, సేమ్ టేస్ట్. హల్లెలూయా. ఇది పెళ్లిలో వండాడు, ఆయన సావులో వండాడు. ముందు చావులో ఉండి బిర్యానీ టేస్ట్ వచ్చిన తర్వాత అన్నాడు సేమ్ మా తాతయ్య గారి ఇంటి దగ్గర తిన్న బిర్యానీ టేస్ట్ వచ్చింది అంటున్నాను. హల్లెలూయా. చూడండి, మనము దేవుని మాటలు మర్చిపోయి జీవిస్తున్నాం. దయచేసి మీరు నన్ను తప్పుగా అనుకోకండి, మీరందరూ ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. మీ మీద నాకు కక్ష కాదు, మీరంతా నా కుటుంబం. మీరు నా కోసం ఎంత ఏడుస్తారో మీకోసం అంత ఏడుస్తుంటారు. మీరందరూ మనం అందరం కలిసి ఇక్కడ కూర్చోడం గొప్పతనం కాదు. ఇక్కడ ఎవ్వడో కూర్చోవచ్చు. అమ్మా తాగిసి వచ్చి కూర్చోచ్చాడు, మారు మనసు పోతే ధన్యుడు. మారు మనసు పొందకపోతే ఏదో రోజు అది వాక్యం ఎక్కడో దిగినాడు, ఆ పుట్లో పడతారు దేవుడి పుట్లో. పర్వాలేదు, ఇక్కడ కూర్చోడం గొప్పతనం కాదు, అక్కడ కూర్చోడం గొప్పతనం. మనం అందరం కలిసి ఇక్కడ నేను మా కల్వరి టెంపుల్లో లక్షలాది మంది కూర్చుంటున్నారు, గొప్పతనం కాదు. అమ్మ పాస్టర్ స్టీవెన్ గారి సంఘంలో లక్షల మంది కూర్చుంటున్నారు, గొప్పతనం కాదు. వీరు వాళ్ళు మనం అందరం కలిసి పరలోక రాజ్యంలో కూర్చున్నప్పుడు సతీష్ కుమార్ గారు నాకు ఎదురు పడినప్పుడు నేను కల్వరి టెంపుల్కి ఆయనతో ప్రార్థన చేయించుకున్నాను. ఇట్లా గుర్తుగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టీఫెన్ పౌల్ గారు చూసినప్పుడు ఈ స్టీఫెన్ పౌల్ గారు మెసేజ్ చూస్తే బైబిల్ తీయకుండా చూస్తున్నారు రా బాబు, అంత జ్ఞానం నాకు దేవుడు ఎప్పుడు ఇస్తాడు అనుకున్నాను. కానీ ఇవ్వకపోయినా పర్వాలేదు, దేవుడి మాట విని నడిచాను కాబట్టి ఆయనతో సమానంగా పరలోక రాజ్యంలో నేను ఉన్నానని సంతోషపడాలి. హల్లెలూయా. ఎవడ కూర్చున్నాను, ఇది మందిరం అమ్మా, ఇదేట ఈ మహాసముద్రం మందిరం. ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. కూర్చోవడం గొప్పతనం కాదు, మారడం గొప్పతనం. హల్లెలూయా. ప్రియులారా, చదువు హోషేయ గ్రంథం 3 మాటలు. హృదయపూర్వకముగా నన్ను ఎవరినట నన్ను ప్రతిమాల కొనుక శయ్యల మీద పరుండి, శయ్యల మీద మంచాల మీద పరుండి కేకలు వేయుదురు. ఏమన్నట, అయ్యో పాపో ప్రభువా, నీ సన్నిధికి రావాలనుకుంటున్నావు, ఆయనకని రాలేకపోతుంది. రావాలని ఉంది కానీ రాలేకపోతున్నా. కేకలేస్తున్నప్పుడు మంచాలు వెళ్ళలేకపోతున్నా. కారణం ఏంటంటే బాగున్నప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తించావు అన్నది ఆయన ఆలోచిస్తున్నాను. మరి బాగున్నప్పుడు నీ క్షేమకాలంలో బాగా ఉన్నప్పుడు నేను పిలిచాను కదా. అయ్యో ఈ రోజు వెళ్తే బోల్డ్ అప్పుడు పాడైపోతుంది. నాకు నిన్న రాత్రి ఫుల్ నైట్ ఉంది. నిజంగా కంపెనీ కూడా ఎంత తిడతాడో తెలుసా అండి. నీ దరిద్రం ఏంటో నాకు తెలియదు. ఆ ఫుల్ నైట్ ఉన్నప్పుడు నీకు ప్రార్థన ఉంటుంది, నాకు ఓటీ ఉన్నప్పుడు నాకు ప్రార్థన ఉంటుంది. అందరూ అదే అంటారు. ఆదివారం ఓటీ ఉంది, ఇంచుమించు 2,000 రూపాయలు వస్తుంది. రాత్రి చేసుకుంటే 2,000 వస్తుంది. అమ్మా నాకు ఓటీ ఉన్నప్పుడు నాకు ప్రార్థన ఉంటుంది. అన్నప్పుడు ప్రార్థన లేదు, ఆదివారం ఉంటుంది కదా, ఇవాళ మానేచ్చు కదా అన్నట్టు. అమ్మమ్మ ఆదివారం వేరే, ఈవేళ వేరే. ఆదివారం వేరే, ఈవేళ వేరే. నేను మానలేను, మానగలరా? మరి జోసెఫ్ గారు అన్నట్ట, పాస్టర్ గారు అయ్యగారికి చెప్పండి, నేను పవర్ డిస్టర్బ్ పాయింట్లో ఉన్నాను ఏంటి, నేను ప్రార్థన మన కార్యక్రమం నడిపించలేను, దయచేసి ఈ వారం అంతా పాస్టర్ గారిని నడిపించమని చెప్పారట. నేను ఎలా ఉన్నానంటే నాకు నిద్ర లేక తిండి లేక ఈ 6 రోజులు అమ్మగారికి చెక్కేసింది. ఏమ్మా అమ్మని తీసుకురావడం మళ్ళీ తీపెట్టడం. ఏ రోజన్నా మొగ్గున తీపెట్టిందో నాకు తెలియదు. అని మీతో పాటు వస్తాను, మీతో పాటు వస్తాను అన్నది నాకు తెలియదు. అమ్మగారికి వెళ్ళి ఉండిపోతాను 4 రోజులు అంటారు. మా అమ్మాయికి వెళ్తానంటది. అయ్యో మీరు రండి కలిసి వెళ్దాం అందరూ, నేను వెళ్ళిపోతానని అంటారు. అమ్మగారిని తీసుకురావడం తీపెట్టమంట. ఇంటిలో చికెన్ ఉంది, తెల్లవారు కూరలు కదా, ఏమండి ఏమీ లేవు కదా, ఏమీ లేవట. మీరు ఎక్కడన్నా తినేనట్టు ఎంత అడ్జస్ట్మెంట్. ఈ కాలు అమ్మ కోసం అడ్జస్ట్మెంట్ చూడండి, మొగుడు కాదు ఎంత అడ్జస్ట్మెంట్. అమ్మ నువ్వు దయచేసి మాంసం కూర ఉన్నా సరే నేను తీసుకెళ్ళను, ఏంటి నేను తీసుకెళ్ళను, పారేస్తాను, నువ్వు వండక నీ మట్టు నువ్వు బయలుదేరి పో అని చేతులు డబ్బులు పెట్టి డ్యూటీ పోయాను, వెళ్ళిపోయాను డ్యూటీ. ఆ వారం నేను ఏం తిన్నానో దేవుడికి తెలుసు. ఒకరోజు సీఆర్ కుమార్ గారు 5 రొట్టెలు ఇచ్చారు. రాత్రి వచ్చేది అడవడికి వస్తే 10 గంటలకి ఇంటికి వెళ్ళేది. 5 పచ్చడి వేసేది తిన్నాను. ఈ పచ్చడి ఉంది పాపం 1-2 రొట్టెలు ఉంటే పాపం వాళ్ళు లాస్ట్ మూమెంట్ కదా, క్లైమాక్స్కి వెళ్ళి నేను ఒక్క క్లైమాక్స్ కంటే మొక్కే మిగులుతుంది. అలా కాదు, ఉంటాయి పెట్టింది, లేకపోతే అయ్యో అయ్యగారు ఇప్పుడే తినేసేవాడు.
అయ్యారు 5 నిమిషాల ముందు వచ్చిన బాగుందండి. ఒక 2 రోజులు తిన్న మధ్య మీకు ఎదురంటది. మరి లాస్ట్ క్లైమాక్స్ కుక్క బతికే ఉంది. ఎవరైనా ఎంత గొప్పోడైనా క్లైమాక్స్ భోజనం వెళ్తే సాంబార్ మీద తినవలసిందే. కోటీశ్వరుడైనా సరే ఒరే మెతికలు అయిపోయి కూరలు అయిపోయి ఇప్పుడు వచ్చిన దరిద్రుడు ముందంతే బాగుంది అన్ని తినమంటారు. మన నోటికి బాగోలేదు. అయినా సరే ఆయన తృప్తిగా ఒక 5-6 రొట్టెలు పెట్టింది. ఆ జింజర్ అల్లం పచ్చడి పెట్టింది. చాలా సంతోషం. ఇంటికి వెళ్ళాను. ఒక రొట్టె పెట్టిందేమో క్లైమాక్స్ వెళ్ళాను కదా నేను అనుకొని అన్నం వండేసుకున్నాను. అన్నం వండుకున్న తర్వాత ఆకలి బాగా వేసేస్తున్నాను. ఓపెన్ చేతిలో ఒక రొట్టె, అందులో 6-5 రొట్టెలు కనపడ్డాయి. అనవసరంగా అన్నం పెట్టేసి పోలేదు, ఉదయానికి పనికి వస్తుంది అనుకున్నాను. చూడండి ఉదయానికి పనికి వస్తుంది అనుకొని దాన్ని అలాగా ఉడకబెట్టి మూత పెట్టి అట్టేసనం పొడవ వేగా అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను పొడవకూడడం కోసం. ఈ మధ్య ధర్మా చెప్పాడు సాల్ట్ వేసి వేసా పొడవ. ఇది ఒకటి గుర్తొచ్చింది నాకు. సాల్ట్ అయితే పాడవ వేయగారు అన్నాడు. సాల్ట్ కొద్దిగా వేసాను పొడవది కాదు. మూత పెట్టాను. తెల్లవారు శుభ్రం క్యారెట్స్ కట్టుకున్నాను. టిఫిన్ బాక్స్ కట్టేసాను. వెళ్ళిపోయాను. పచ్చడి పెట్టుకున్నాను. ఆ మధ్యాహ్నం మంచి ఆకలి మళ్ళీ తినేద్దాం తీసాను. అబ్బా బొల ఆడేస్తున్నాను. నేను అనుకున్నాను ఈ దిక్కుమాలను సాల్ట్ వేసానని చెప్పాడు. ఇందులో సాల్ట్ వేసినా తిరిగి ఎత్తింతేనా? సాల్ట్ వేసినా సరే తిరిగి ఎత్తింతే, నూనె తిరిగి ఎత్తింతే ఏంటంటే మనకైతే సరిగ్గా లేకపోతే ఏం చేద్దాం చెప్పండి? తప్పెవరిది? అన్నందా? నాదా? నాది. బద్ధకం. గంట దేవుడిగానే ఎత్తాను కానీ గంట వంటకేమో నేను. హల్లెలూయా. తినకపోయినప్పుడు నేను నిజంగా చెప్తా, తినకపోతే నాకు హ్యాపీ అండి. తినకపోతే చాలా సంతోషంగా ఉంటాను, నా ఆరోగ్యంగా ఉంటాను, నా బాడీ ఎంత కరెక్ట్గా పనిచేస్తుంది. తిన్నానా దరిద్రంగా రోజు నాకు ఎంత తేలిపు వస్తూ ఉంటాయి. అరగదు అంటూ ఉండాలా ఏంటి ఏమ్మా ఇన్ని బాధలు పడుతూ ఉంటారా? కానీ తినకపోవడమే గొప్పం అనిపిస్తుంది. గురువుగారు చెప్పిన మాట నిజంగా నా జీవితంలో నెరవేరుతుంది. ఎవరంటే ఎడ్వర్డ్స్ విలియం గారు. హల్లెలూయా. వాళ్ళ అమ్మ అందంట ఎక్కడికైనా వెళ్ళి పాస్టర్ గారు ఎక్కిపెట్టి కుమ్మేకిరా బాబు లిమిట్గా తినని చెప్పిందట. అమ్మ మాట జవదాటుకుంటే తిన్నాడు. అందుకే స్లిమ్గా ఉన్నాడు ఆయన. వాక్యంలో పవర్ఫుల్గా ఉన్నాడు ఆయన. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి అవతల వ్యక్తి హృదయాన్ని మార్చే సత్తా దేవుడికి ఇచ్చాడు. మంచి జ్ఞానం ఇచ్చాడు. బ్రిలియంట్. ఎడ్వర్డ్స్ విలియం గారు చాలా బ్రిలియంట్ తెలుసండి. అంత గొప్పవాడైనా. ప్రియులారా మనం ఏం చేస్తున్నాం అంటే చదవండి వాక్యం సార్ మనసరి చదివింది జోసెఫ్ గారు. హృదయపూర్వకముగా నన్ను ప్రతిమాను కొనక. నేను చేయలేండి అయ్యగారు అన్నాడు. నేను బిజీగా ఉన్నాను. రాత్రి 2 గంటలకు 3 గంటలకు వస్తున్నాను. 10 గంటలకు నేను ఇప్పుడు ప్రార్థన చేయాలా? పాస్టర్ గారు మీరు చేసుకోండి అని వదిలిపోయాను. ఒక్కరోజు ఉన్నాడు పాపం ఆయన. 2 రోజులు ఉండలేకపోయాడు. 2 రోజులు. అమ్మ నేను ఉండలేదు. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఉండలేమండి దేవుడికి అలవాటు పడినవాడిని. మంచానికి అలవాటు పడిపోతున్నా మనకు తెలియట్లేదు. కంచానికి అలవాటు పడిపోతున్నా మనకు తెలియట్లేదు. దేవుని ఆశీర్వాదానికి ఒక్కసారి మనము కానా రుచి చూసామంటే మన జీవితం అంతా సమృద్ధి సమృద్ధి. కష్టాలు మనకు తెలియవు. నా పేకల మీద కత్తిలాగా ఉంది. ఇప్పుడు జూలై నెల 20వ తారీఖు 2 లక్షల అమౌంట్ని సెటిల్ చేయకపోతే ఇంటంతా దొండంతా 8 వచ్చేస్తారు. అమ్మాయి పెళ్ళి. భయం లేదు నాకు. వాస్తవం గారు మీరు ఎవరిని అడగరు, భయం లేదు అంటుంది. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. పిల్లరా మన నాశనాన్ని మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం కేవలం దేవుని విడిచిపెట్టి. చదవండి వాక్యాన్ని జోసెఫ్ గారు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలనని. ఏంటమ్మా? ధాన్య మద్యములు కావాలనని. ధాన్యము మద్యమును కావాలనని వారు గుంపులుగా కూడుతురు. వారు నాకు ఏది కావాలంటే విసర్జించి. ధాన్యం అంటే భుక్తి, మద్యం అంటే సుఖము, తాగడం. దేవుణ్ణి విడిచిపెట్టేట నాకు
తిండి కావాలి, ఈ మద్యము కావాలి అంటారట. చదవమ్మా ఇంకా. నేను వారికి బుద్ధి నేర్పి ఏంటి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. దుర్బోధనలు చేయుదురు. దురి ఆలోచనలు చేతురు. వారు ఎలా అంటారు కానీ యేసు ప్రభు వారు చేస్తారేంటి అలాగే అనుకుంటాం అనమాట. అది దురాలోచన. హల్లెలూయా. వారు తిరగబడుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు. హల్లెలూయా. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. మనం ఏం చేస్తామంటే ఆయన తట్టు తిరగని మనం ఇష్టపడము, లోకము తట్టు తిరగడానికి ఇష్టపడము. ఇది బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి కాదమ్మా. నేను ఎంత పడుకున్నానో నాకు తెలుసు, నేను ఎంత కష్టపడి ఉన్నా నాకు తెలుసు, నేను ఎంత సంపాదించానో నాకు తెలుసు. నేను దేని చేసినా నా బంధువర్గాన్ని కానీ నా స్నేహితులు కానీ దేని విడిచిపెట్టలేదు. కానీ నేను కేవలం విడిచిపెట్టి జీవించింది దేవుని మాత్రమే. నా సుఖము కోసము, నా ఆనందం కోసము, నా తృప్తి కోసము దేవుని నిబంధనలు ఆజ్ఞను విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఈ రోజు పడుతున్న కష్టము నేనా, నా ప్రభు అయిన యేసు ప్రభువా. హల్లెలూయా. ఆయన హ్యాపీగా ఉన్నాడు, దేవుని మాటను అంగీకరించాడు, శ్రమలు పడ్డాడు, మహిమ స్వరూపంతో కూడా ఆయన ఆత్మస్వరూపై ధరించుకున్నాడు. ఆయన ఎవరైనా కొట్టగలరా, ఎవరైనా తిట్టగలరా? ఆయన చెప్పండి. కొడితే కనిపించేవాడు ఆయన? కనిపించేవాడు కాదు. పిల్లరా, దేవుణ్ణి మనం విసర్జిస్తే మొదటిగా నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. చాలా మంది అంటారు, ఒరే నాశనాన్ని కొని తెచ్చుకోకరా అంటారు, శ్రమను కొని తెచ్చుకోకరా అంటారు. కొని తెచ్చుకోవడం అంటే విడిచిపెట్టి జీవించడం. సామెత గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం 16 చదివేసారండి. అది 16 ఇంకా ఉందా? చదవండి. వారు అక్కడకు రాని విల్లు వలె ఉన్నారు. ఎలాగా? విల్లు వలె, పనికి రాని బాణము వలె ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కబడి కత్తి పాలవుదురు. చాలా సంతోషం. సామెత గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం చదవండి. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమవుదురు. జ్ఞానము లేనివారు. ఇప్పుడు మనకి జ్ఞానం ఉందా లేదా? నేను ఒక్కసారి మీ చేతులు మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను. నేను మీకు జనవరి 1వ తారీఖుని నేను చెప్పిన ప్రసంగం నాకు గుర్తుంది, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ నెలకి ఎన్ని హాలిడే పేర్లు వస్తున్నాయమ్మా? ఎన్ని వస్తున్నాయి చెప్పండి? 52 వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని హాలిడే ప్రేయర్లు మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు? ఇంత సమయం లేదు. నేను మరీ 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 మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను. నేను బతిమాలు చెప్పాను. చేతికి అందింది నోటికి వెళ్ళకపోతే చాలా బాధ అనిపిస్తుంది తెలుసా? ఈ మధ్యకాల సమయంలో ఒక కోటీశ్వరుడు వివాహం చేస్తున్నాడు తన కుమార్తెకి. చాలా ఘనమైన వివాహం, కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేస్తున్నాడు. ఆ వివాహ వేదిక మీద కింద కుర్చీలో కూర్చొని మంచి ఈ యొక్క ఏదంటే మనం వేసుకున్నాం కదా డ్రెస్సులు, ఏ డ్రెస్సులు అవి శర్వాణి కుర్తాలు వేసుకొని చక్కగా మంచి కుర్తా, కాస్ట్లీ కుర్తా వేసుకొని నవ్వుతూ ఆ కలర్ పెట్టుకొని పెళ్ళిని చూస్తున్నాడు. ఇటుపక్క అటుపక్క అందరూ కూడా చూస్తున్నారే అనుకుంటున్నారు. ఆయన చూడలేదు. అయినా కూర్చొని అలా నవ్వుతూ అందరూ పెళ్ళి వైభవంగా జరుగుతుంది. పెళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. మా నాన్న చూస్తూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. పెళ్ళి అయిపోయింది, తాళి కట్టేసుకున్న తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుందామని ఒకసారి నాన్న ముద్దు పెట్టుకుందట. తప్పు లేదు, పలుకు విడిచిపెట్టాడు. శరీరం నవ్వుతూ ఉంది. ఫ్రిడ్జ్లో రాస్తుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు. తీసుకెళ్ళి ఎక్కడికి పెట్టాలని పెట్టేయాలి. అది మట్టిలోంచి వచ్చింది కాబట్టి తిరిగి మట్టిలో కలిపేయాలి.
ఈరోజు మనం అందరము దేవుడు జీవవాయువునిచ్చి, జ్ఞానమునిచ్చి, బుద్ధినిచ్చి, తెలివినిచ్చి మాటలు మనతో మాట్లాడినా సరే మనం రాయిలాగా ఉన్నామంటే దానికి పాత్రలు మనమే అవుతామండి. ఎవ్వరు కాదు, ఎవ్వరు కాదు. దావీదు కంటే భక్తులు మనం కాదు. దావీదు ఒక మహాశక్తి, మామూలు వ్యక్తి కాదైనా మహాశక్తి దేవుడికి. అటువంటి శక్తిమంతుడు కూడా చిన్న తప్పిదం వల్ల పరుగులెట్టాడు. పరుగులు తన కొడుకు కూడా తల మీద ప్రయత్నం చేస్తాడు తెలుసా. అడుగులను పరిగెట్టి అప్సలు తరుగుతుంది, చంపేస్తాడు తండ్రి. సౌలు రాజు పరిగెట్టిస్తున్నాడు. ఎవరు? మామ. ఎవరైనా మామగారు. అంత బలమైన శక్తిమంతుడైన దావీదు గారి జీవితంలో చిన్న పొరపాటు నాశనానికి దారితీసేసి దాన్ని రిపీట్ చేసుకోవాలి. ఒకసారి మనం చేస్తున్న పనులు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని విడిచిపెట్టి మనం జీవిస్తున్నాం, ఎవరిని విసర్జించి మనం ఉంటున్నాం, ఎవరి మాటను మనం లెక్క చేయకుండా బ్రతుకుతున్నాం. చెప్పండి, ఒక్కసారి ఆలోచించుకోండి. మనకు మనం ఆలోచించుకుందాం. ఈ అద్భుతమైన ప్రసంగాన్ని నేను రాత్రి చేయాలి, కానీ దేవుడు మహాకృపను అక్కడ నాకు ఇవ్వలేదు. కానీ మరి ఇంకా అద్భుతమైన ప్రసంగాన్ని దేవుడు అక్కడ చేసేలాగా మాట్లాడు. కానీ అక్కడ 5గురు ఉన్నామండి, ఎక్కువ లేవు. చాలా బాధపడ్డాం 5గురు కూడా. ఎందుకంటే 107వ కీర్తనలో ఆ మాట ఉంది, మొదటి మాట. ఒకసారి చదవండి. ఆ మాట గురించి నేను వివరించి నేను ముగిస్తాను. ఇంకా దీని గురించి చాలా ఉన్నాయి. దేవుని విసర్జించిన వారికి కలిగే నష్టాలు: 1 మనం చదువుకున్నాము, నాశనం అవుతాము. 2 నిర్మూలమవుతారట, కనిపించరు. 3వది బాధలు శ్రమలు కలుగుతాయి. 4వది ఆపదలు వస్తాయి. 5వది శాపగ్రస్తులు అవుతారు. 6వది కీడు కలుగుతుంది. 6 ఇప్పుడు కేవలము నాశనం గురించి మాట్లాడుతున్నాం. తదుపరి అధ్యాయం ఎపిసోడ్ 2 ఏంటట? నిర్మూలం అవుతాం. ధారావాహిక కార్యక్రమం అమ్మా. ఏదైతే ఏది మంచి పాట అవుతుంది, ఎదురా ఉందామా? సీరియల్. ఏ సీరియల్? రుతమ్మ గారు ధారావాహిక కార్యక్రమం. రేపు వచ్చే సీరియల్ ఏంటి? సీతారామ కళ్యాణమా? మనసు మమత. ఏమా ఇంకేమున్నాయా? చెప్పండి. ఓకే, చూసారా? నెక్స్ట్ ఎపిసోడ్ దీనికంట బాగుంటుంది. ఏంటి? నిర్మూలం అవుతాం. మిస్ అయితే మీ కర్మ. స్టోరీ మీకు తెలియదు. మిస్ అవ్వకుండా రండి. ఈ 6 సబ్జెక్టులు మిస్ అవ్వకుండా ఆదివారం సన్నిధి రండి. వీలైతే విశ్రాంతి మన ఆల్రెడీ పేరులో మొత్తం ఒకసారి మరొకసారి వివరిస్తాం. ఓకేనమ్మా? దేవుని వాక్యము మనల్ని ఎంత పవిత్రం చేస్తుందంటే, ఈ వాక్యం మనం సబ్బుతో కడుక్కుంటే శరీరమే శుభ్రపరుస్తాడు. వాక్యంతో కడుక్కుంటే ఆత్మతో, లోపల ఆత్మ నుంచి మనం శుద్ధిపరచబడతాం. ఆత్మతో శుద్ధీకరించబడిన మీదట మనం ఆత్మ దేవుడు మనం చూడగలుగుతాం. ఆత్మ దేవుని యహలోకములు నువ్వు చూసిన వాడిని పరలోక రాజ్యములు ఆయన చెంతకు చేరగలుగుతాం. హల్లెలూయా. ఏది మనకి విలువైనది? శాస్త్రం అనేది. అనేక రకమైన సబ్బులు వచ్చాయి. రెక్సోనా ఏమా, ఇంకే రకరకాల సబ్బులు, సంతూర్, మరి మైసూర్ శాండ్, అన్ని సువాసన కలిగాయి. కానీ ఇన్నిటికన్నా సువాసన కలిగి విలువైన సబ్బు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారి వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఇది నీ జీవితాన్ని కడుగుతుంది, ఇహలోకములో నిన్ను పవిత్రంగా చేస్తుంది, సమాజంలో నిన్ను అందరి ముందు ఒక మంచి వ్యక్తిగా గుర్తు తెస్తుంది. ఈ వాక్యము నిన్ను సరిచేసి నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని నీ మార్గంలో నడిపిస్తుంది. ఈ వాక్యము నీ పిల్లలు ఒక క్రమ పద్ధతిలో ఒక చక్కగా నడిపిస్తుంది. ఈ వాక్యము నిన్ను ఎక్కడికి అక్కడికి కాదు, అమెరికా తీసుకెళ్దు, పక్కనున్న సింగపూర్ తీసుకెళ్దు, ఆస్ట్రేలియా తీసుకెళ్దు. ఈ వాక్యము నిన్ను డైరెక్ట్గా టిక్కెట్ లేకుండా, నువ్వు డబ్బులెట్టి కొనుక్కోకుండా, కేవలం నువ్వు విన్న వాక్యము నువ్వు డైరెక్ట్గా పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఈ వాక్యముతో నువ్వు కరగబడాలి. వారు నువ్వు వింటున్న వాక్యము నీ మనసును కరిగించి, నీ హృదయాన్ని మార్చి, నీకు మంచి తలంపులు, మంచి ఆలోచన కలుగజేసి నిన్ను దేవునికి దగ్గరగా చేయాలి. హల్లెలూయా. ఇది దైవ సేవకులుగా దేవుడు మాకు ఇచ్చిన అద్భుతమైన వాక్శక్తి. హల్లెలూయా. ఇది మాది కాదు, దేవుని మాత్రమే. మిమ్మల్ని సరిచేసే బాధ్యత మాది. మిమ్మల్ని మీద కోపపడిన, వాక్యము చెప్పిన, ఇది పాస్టర్ గారు మమ్మల్ని గురించి చెప్పారు మీరు ఎప్పుడు అనుకోకండి. దేవుడు ఈ దినం మాతో మాట్లాడాడు అనుకోండి, అంతే. ఎందుకు ఈ వాక్యం మీకు చెప్పాలని నేను చెప్పలేదు. దేవుడు ఆల్రెడీ నేను ముందు అడిగాను, ప్రభువా ఈ వారం నేను ఏం చెప్పాలని అడుగుతుంటాను.
ఏం మాట్లాడాలి ఆయన నాకు వివరిస్తుంటాడు. ఎక్కడో దిక్కిన ఒక మార్గాన్ని నాకు తెలుస్తుంటాడు. నాకు ఖాళీ లేదు, నిజంగా చెప్పాడు. కూర్చొని వాక్యాన్ని నేను సిద్ధపాటు చేసుకోవడానికి ఖాళీ లేదు, కానీ దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచేసాడు. సరి చేసుకోవాలి మన జీవితం. సరి చేసుకోకపోతే ఎందుకు? మంచము, ఒక నులక మంచం ఉంది, ఒక పట్టి మంచం ఉంది. ఆలోచించండి. బాగా మనం టైట్గా బిగించుకున్న మంచాన్ని కూర్చుంటాం, పడుకుంటాం, గెంతుతాం, లెగుస్తాం, అన్ని చేస్తాం. కొన్ని రోజులకి అది ఢీలా లూజ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని మీరు సరి చేస్తారో చేయరా? చెప్పండి. మన జీవితం అంతే. ఎక్కువ సమయం లోకంలో గడుపుతున్నాం కాబట్టి మనం ఎక్కడో దిక్కిన పడిపోతూ ఉంటాం. పడిపోతున్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే, పడిపోకుండా ఉండడం కోసము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈ ఒక్క రాత్రి ఆర్డినరీ ప్రేయర్లో దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు సామాన్యమైనవి కాదు. దేవుని సన్నిధిలో చేసే కార్యాలు సామాన్యమైనవి కాదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి విసర్జించి మన ఇష్టానుసారంగా మనం ఉండడం గొప్పతనం కూడా కాదు. అన్నిరు కూడా ఉన్నారు కదా అలాగే. నువ్వు క్రీస్తు బిడ్డవని నిరూపించుకోవడానికి నువ్వు ఏ శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బంది, సోదరులో ఉన్నా సరే నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నది ప్రయత్నం చేయాలి. అందుకే దావీదు మాట్లాడటం 107వ కీర్తన ఆ మాట చదవండి ఒకసారి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ రాత్రి పడుకొని తెల్లవారి లెగిసేనంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందే. నిన్ను బ్రతికించి వచ్చినందుకు. పెళ్లి చూస్తూనే ఉన్నవాడు చనిపోయాడు, తెలియదు వారికి. మనం బ్రతికి ఉన్నవాడే గనులము, చాలా గనులము. ఆరోగ్యంగా ఉన్నాం, ఎంతో కొంత అస్వస్థత మనకు ఉన్నా, ఎందుకంటే వయసు మీరుతుంది కాబట్టి కంపల్సరీ మనం ఎంటర్ అవుతూ ఉంటాయి. వాతావరణ ప్రభావము, తిండి ప్రభావం ఎన్నో మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ ప్రభావితం కాపాడుకుంటూ ప్రార్థన ద్వారా మనం విజయం పొందాలి, కానీ అపజయం పొందకూడదు. అపజయం పొందితే అవహేళన పాలైపోతాం. నువ్వు ఇన్ని రోజులు బట్టి చర్చికి వెళ్ళి ఏది నేర్చుకున్నావు అంటే మన దగ్గర సమాధానం ఉండదు. ఇన్ని రోజులు బట్టి నువ్వు చర్చికి వెళ్ళి నీ ఇంట్లో గొడవలు అవుతాయని సమాధానం చెప్పలేము ఎవరికి. దేవునికి విరుద్ధముగా జీవించి, విరోధముగా జీవించి, విసర్జించి జీవించి మనం ఏమీ సాధించు. నేను నిజమైన ద్రాక్షవల్లి, తీగలు మీరు, నా యందు నిలిచియుండు ప్రతి వాడును ఎలా మహా అభివృద్ధి చెందుతాడు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. ఏమీ చూడండి, ఏమీ ఆయనతో ఉన్నప్పుడే నువ్వు ఏమైనా చేయగలవు, ఏమైనా సాధించగలవు. నేను సేఫ్టీ మీటింగ్లో మాట్లాడను. నేను మాట్లాడడం మొదలు పెడితే నాగను. నేను మాట్లాడిన మాట ఎలా ఉందంటే ఒక్కొక్కరికి ఇప్పుడు హృదయాన్ని టచ్ చేస్తున్నాను అనమాట. గత 3 సార్లు ఈరోజు మాట్లాడాను. నేను కొన్ని సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడుతుంటాను. ఇది అంటారు, ఒక ఇంజనీర్ని, ఒక సూపర్వైజర్ని, ఒక వర్కర్ని కూడా తిట్టకుండా, బాధ కలగకుండా, వారి పద్ధతిని వాళ్ళు కాపాడుకొని వాళ్ళ కుటుంబం కోసం కష్టపడేదానికి ఫలితం గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రశంసలు తెలియజేస్తుంటారు. దాని గొప్పతనం అది కాదు. ఆ సేఫ్టీ వాక్యాన్ని విన్న తర్వాత ఆడు మాడమే గొప్పతనం. వాక్యం చెప్పిన చూపు విన్న మీరు గొప్పతనం కాదు, విన్న వాక్యాన్ని అనుసరించడం గొప్పతనం. హల్లెలూయా. అనుసరించి జీవించాలి. ఈ మాట ప్రభు ఈ రోజు నాతో మాట్లాడాడు కాబట్టి, ఈ మాట దేవుడు ఏ మాట నాతో మాట్లాడాడు అదే మాట ప్రకారంగా నేను జీవిస్తాను అని ఆలోచించుకోవాలి. ఒకటి చూడండి, వ్యతిరేకులు చాలా మంది ఉంటారు. వారికి వచ్చే ఫలితం ఒక రోజు కనిపిస్తుంది చూసారా, చాలా బాధపడాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చాలా బాధపడుతున్నారు కొందరు. ఎందుకో తెలుసా? దేవునికి వ్యతిరేకముగా, విరుద్ధముగా, దానికి వేరుగా ఉండి ఏదేదో సాధించేద్దాం అనుకున్నారు. కుటుంబాన్ని కదిపొదిసాడు దేవుడు. ఒక్క విషయంలో కేవలం నీ విషయంలో మాత్రమే నువ్వు తప్పుదం చేస్తే పర్వాలేదు. సంఘాన్ని, దేవుణ్ణి, అందరినీ అవమానపరిచే రీతిగా ప్రవర్తించాడు. ఈరోజు అందరూ నేను అవమానించగల చేసేసాడు దేవుడు. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం చదవండి, ముగిస్తాను. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, 1 యోహాను సువార్త కాదము, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నిన్న వాగ్దానం, నాకు వేరుగా ఉండి మీరేమి సువార్త కాదమ్మా, కాదు
కాదు, నాలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఒకటి యోహాను పత్రిక 4:4 చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఎవరికంటే రూతమ్మ గారి కంటేనా, పాస్టర్ గారి కంటేనా? చెప్పండి, ఎవరికంటే? గ్రేసీ కంటేనా, సతీష్ కంటేనా? చెప్పండి, జోసఫ్ గారి కంటేనా? మనలో ఉన్నవాడు ఎవరట? మనలో ఉన్నవాడు లోకములో ఉన్న మన ఈది వాలంటీర్ కంటే, మనలో ఉన్నవాడు మన ఏరియా ప్రెసిడెంట్ కంటే, మనలో ఉన్నవాడు మన ఏరియా కార్పొరేటర్ కంటే, మనలో ఉన్నవాడు మన నియోజకవర్గం ఎమ్మెల్యే కంటే, మనలో ఉన్నవాడు రాజ్యసభ సభ్యుడు ఎంపీ కంటే, మనలో ఉన్నవాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం ఎవరమ్మా వైఎస్ జగన్ కంటే, మనలో ఉన్నవాడు దేశ ప్రధానమంత్రి ఎవరంట? నరేంద్ర మోడీ గారి కంటే, మనలో ఉన్నవాడు బిల్ క్లింటన్ కంటే, అమెరికా ప్రెసిడెంట్ కంటే, మనలో ఉన్నవాడు ప్రపంచాన్ని ఏలే పోపు కంటే ఎవరట? ప్రపంచాన్ని ఆధిపత్యం వధిస్తున్న పోపు కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి, చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, ఎవరైనా యేసు ప్రభు. హల్లెలూయా. నీలో నాలో ఉన్నవాడు సామాన్యమైన వాడు కాదు, లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడికి నువ్వు విలువ తెచ్చి పెట్టాలా, విలువను పాడు చేయాలా? ఒక్కసారి మీకు నిర్ణయం తీసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.